ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో వాహనదారులకు భారీ ఊరట లభించనుంది. కేంద్రం నిర్ణయంతో పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం 13 రూపాయల నుంచి 3 రూపాయలకు తగ్గించారు. దాంతో లీటర్కు 10 వరకు తగ్గనుండగా డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, అమూల్య, ఢిల్లీలో పెట్రోల్ ధరలు సుమారు 94-95 పరిధిలో ఉన్నటువంటి వాటిని, డీజిల్ ధరలు అలాగే సుమారు 87-8 దగ్గర ఉన్నటువంటి తగ్గింపు దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తూ మార్చి 27వ తేదీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఢిల్లీ, ముంబై అలాగే అదర్ సిటీస్ లో లేటెస్ట్ గా ఉన్నటువంటి ధరల నిర్ణయాలను చూసుకుంటే మాత్రం అమూల్య ప్రస్తుతం 87 రూపాయల నుంచి 87 రూపాయల 62 పైసలు డీజిల్, 94 రూపాయల 72 పైసలు పెట్రోల్ ధరలు ఢిల్లీలో ప్రస్తుతం ఉన్నాయి. అలాగే ముంబైలో 103.49 పైసలు పెట్రోల్ ఉండగా 89 రూపాయల 97 పైసలు డీజిల్ ఉంది. ఇట్లా కోల్కతాలో 104 రూపాయల 99 పైసలు పెట్రోల్ ధరలు ఉండగా 91 రూపాయల 76 పైసలు ఉంది. ఇటు గురుగ్రాము, బెంగళూరు, జైపూర్ లో కూడా పెట్రోల్ ధరలు చూసుకుంటే 104, 102 గా ఉంటున్నాయి. హైదరాబాద్ లో 107.41 అలాగే 95.65 ధరలుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అమూల్య. రైట్, థ్యాంక్ యూ సురేష్.